అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యక్తి నిషేధిత మత్తు పదార్థాల తయారీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. కుత్బుల్లాపూర్లో నిషేధిత మత్తు పదార్థం అల్పాజోలంలను తయారు చేసి అమ్ముతూ గతేడాది పట్టుబడిన మునగాల కిరణ్ కుమార్ అక్రమాస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా సురారం పోలీసులు తెలిపారు. నిందితుడు మునగాల కిరణ్ కుమార్ 2021 నుంచి పోలీసుల కళ్లుగప్పి ఇండస్ట్రియల్ ఏరియాల్లో కెమికల్ కంపెనీ పేరిట నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేసి విక్రయిస్తూ 2023 డిసెంబర్ 27న పోలీసులకు చిక్కాడు. గత కొద్ది రోజులుగా దర్యాప్తులో భాగంగా అతనిపై అతని భార్యపై ఉన్న 68,50,000 విలువ గల ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి అప్పగించినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అక్రమంగా సంపాదించిన ఆస్తులను గాని వేరే ఏదైనా ప్రాపర్టీ కోసం వెచ్చించిన చట్ట ప్రకారం వాటిని ప్రభుత్వ పరంగా చేస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. చేసినా సరే వాళ్ళ ఆస్తులను వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫై చేసిన ఆస్తుల్లో ఈయనకు మాత్రం ఈ గంజాయి ఈ ఆల్ఫాజోలం ద్వారా సంపాదించి ఇది కొన్నట్టుగా మా దర్యాప్తులో నిరూపణ అయింది. కాబట్టి ఇది సీజ్ చేయడం జరిగింది. ఆయన వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళ తాతలేవో నాయనలో లేదంటే ఇంకేదన్నా ఆదాయ మార్గంతో అవి సంపాదించుకుంటే వాటిని మేము ఒప్పుకోము. కేవలం ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ పరిధిలోకి వచ్చే మత్తు పదార్థాలతో బిజినెస్ చేసి అక్రమంగా అట్లాంటి ఆస్తులు సంపాదించి వాటితోటి భూములు కొన్నా, ఈవెన్ బంగారం కొన్నా, ప్లాట్లు కొన్నా, షేర్స్ కొన్నా అవన్నీ కూడా సీజ్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇతని దగ్గర నుంచి 68 లక్షల వరకు ఈ అపార్ట్మెంట్ ప్లాటే కాకుండా 7,50,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ కానీ ఆల్ఫాజోలం కానీ ఇలాంటివి మత్తు పదార్థాలు ఏవైనా అమ్మి అట్లాంటి అమ్మిన సొమ్ముతో అక్రమ సంపాదన వెనకేసుకుంటే అతి సంపాదనను మేము మళ్ళీ సీజ్ చేసి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా దాన్ని ఫోర్ఫిట్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అది ఎన్డీపీఎస్ చట్టంలోనే ఉంది. ఆ చట్ట ప్రకారం ఇది చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా గంజాయి అమ్మకందారులు కానీ గంజాయి డీలర్లు కానీ ఎవరైనా ఉండి వాళ్ళు ఈ రకంగా అక్రమమైన సంపాదనలు కలిగి ఉంటే అవన్నీ కూడా మా దృష్టికి ప్రజలు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం. A1 ఇంకా అబ్స్టాండింగ్ ఉన్నాడు. A2ను A3ని అరెస్ట్ చేయడం జరిగింది. A2 A3 ఎవరిని అరెస్ట్ చేసినా సరే వాళ్ళ ఆస్తులను వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫై చేసిన ఆస్తుల్లో ఈయనకు మాత్రం ఈ గంజాయి ఈ ఆల్ఫాజోలం ద్వారా సంపాదించి ఇది కొన్నట్టుగా మా దర్యాప్తులో నిరూపణ అయింది. కాబట్టి ఇది సీజ్ చేయడం జరిగింది. ఆయన వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళ తాతలేవో నాయనలో లేదంటే ఇంకేదన్నా ఆదాయ మార్గంతో అవి సంపాదించుకుంటే వాటిని మేము ఒప్పుకోము. కేవలం ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ పరిధిలోకి వచ్చే మత్తు పదార్థాలతో బిజినెస్